చాలా కాలం క్రితం ఒక గ్రామంలో నచికేతుడు అనే తెలివైన బాలుడు ఉండేవాడు. ఒకరోజు అతని తండ్రి గొప్ప యజ్ఞం నిర్వహించాడు. కాని నచికేతుడు గమనించాడు, తన తండ్రి ఉపయోగం లేని వృద్ధ ఆవులను దానం చేస్తున్నాడని. అప్పుడు అతడు అడిగాడు, తండ్రిగారు, నన్ను ఎవరికి ఇస్తారు? ఆ ప్రశ్నకు కోపంతో అతని తండ్రి ఇలా అన్నాడు, నిన్ను యముడికే ఇస్తాను. అందరూ భయపడిపోయారు. కాని నచికేతుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. తండ్రి మాటను ధర్మంగా భావించిన నచికేతుడు ఒంటరిగా యమలోకానికి ప్రయాణం ప్రారంభించాడు. యముడి మహాద్వారం వద్దకు చేరుకున్న నచికేతుడు 3 రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా ఎదురు చూశాడు. అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడి ధైర్యం చూసి ఆశ్చర్యపోయిన యముడు 3 వరాలు ఇస్తానని చెప్పాడు. మొదటి వరంగా నచికేతుడు అన్నాడు, నా తండ్రి నాపై ప్రేమతో ఉండాలి. రెండవ వరంగా స్వర్గానికి దారి చూపే జ్ఞానం కావాలి. మూడవ వరంగా నచికేతుడు అడిగాడు, జీవితం, మరణం, వాటి వెనుక ఉన్న నిజమైన రహస్యమేమిటి? ఆ ప్రశ్నతో యముడే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నిజమైన జ్ఞానం ధైర్యం ఉన్నవారికే లభిస్తుంది. ఈ కథ మనకు నేర్పేది, సత్యం కోసం నిలబడిన వారే మహానుభావులు అవుతారు.